సో ఒక బ్రదర్ మామూలుగా కామెంట్ సెక్షన్లో చెప్పిండనమాట, సైంటిస్టులు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ గురించి చెప్పండి అని. నేను అంటే ఆ బ్రదర్ ఎట్లా చెప్పిండు అంటే ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పిండేమో, నాకు అట్లాంటి వీడియోస్ చేసే ఉద్దేశం అయితే లేదు. బట్ సైంటిస్టుల లైఫ్ స్టైల్ అసలు ఎట్లా అనే దాని మీద ఒక రఫ్గా అయితే నాకు కొంత అవగాహన ఉన్నది. దాని ప్రకారం నేను చెప్తా. అంటే ఇప్పుడు నాకు స్కూల్ డేస్ నుండి మేము చదువుతుంటాం కదా, అవన్నీ కూడా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఎంజాయ్మెంట్స్ అనేది దాదాపు అంటే కొంతమంది సంగతి వదిలేయండి, మెజారిటీ నేను చెప్పేది సైంటిస్టులు అనేది వాళ్ళు ఏదో వాళ్ళ మైండ్లో ఒక బలమైన ఒక థాట్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లయినా ప్రూవ్ చేయాలి, అది అంటే దాన్ని ఒక నిజం, అది నేను నమ్మేది నిజం అని దాన్ని ప్రూవ్ చేయాలి అనే ఒక తాపత్రయంలో ఉంటారు వాళ్ళు. అట్లాంటి క్రమంలో వాళ్ళ లైఫ్లో ఎంజాయ్మెంట్స్ అనేవి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇక వాళ్ళు చాలామంది సైంటిస్టులు అయితే అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు అసలు కొంతమంది పెళ్ళిళ్ళే చేసుకోలేదు, కొంతమంది చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇగ్నోర్ చేసి కూడా వాళ్ళు ఎప్పుడు ల్యాబ్లో కూర్చొని ఏదో చేయడము అట్లా, అంటే వాళ్ళ లైఫ్ హిస్టరీస్లో నేను చదివినా కాబట్టి అట్లా. కొంతమంది అయితే ఇక ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ చేసాయిలు మేడం క్యూరీ వీళ్ళుగా అయితే వాళ్ళ పార్ట్నర్ తోటి కలిసి ఒక ల్యాబ్లో చేయడము, ఇక వాళ్ళ జీవితంలో కూడా మొత్తము అది దానికి ఎక్స్పోజ్ అయిపోయి రేడియో యాక్టివ్ మెటీరియల్స్కి ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళ లైఫ్ కూడా అందులోనే అట్లా కలిసిపోవడం, ఎండ్ అయిపోవడం ఇట్లాంటివి. సో సైంటిస్టులది లైఫ్ అనేది అదొక విలక్షణమైనది అనమాట. అంటే ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం అంటే మర్చిపోయి అసలు మేము ఒక లైఫ్ మాకు ఒకటి ఉంది అనే ఇన్సెట్ అట్లా అయిపోయింది. ఐ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ అంటే చేయాలి అనేది గట్టిగా అయిపోయింది. మరి వాళ్ళు స్వార్థంతో లేకుంటే ఇంకేదన్నా అనేది అది సెకండరీ. ఎందుకంటే సైంటిస్టులు కొంతమంది నేను చదివిన వాటిలో కొంతమంది ఏంటంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆ సైంటిస్టులు వాళ్ళు ఏంటంటే ఆ కనిపెట్టిన తర్వాత దాన్ని పేటెంట్ తీసుకొని దానికి ఒక బిజినెస్ లాగా మలుచుకొని కూడా చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే సక్సెస్ అంటే అట్లా అంటే డబ్బు సంపాదించుకోవాలని. కొంతమంది ఏంటంటే దాన్ని కనిపెట్టి అట్లనే అది లోకానికి అట్లా వదిలేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ బలమైన కోరికే వాళ్ళని నడిపిస్తుంది అనమాట. అది ఒకటైతే ఇన్వెంట్ చేయాలని, ఆ తర్వాత దాంతో ఏం చేయాలనేది అది ఇక వాళ్ళ మైండ్ సెట్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ లైఫ్ అనేది మాత్రం డెఫినెట్గా ఒక వేలో వెళ్తుంటాయి. నార్మల్ మనుషుల్లాగా అయితే వాళ్ళది కొంత ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఎంజాయ్మెంట్స్ అంటే సరే వాళ్ళు కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ పరిధిలో, బట్ మెజారిటీ అయితే అన్నిటిని కోల్పోతేనే ఏదో సాధిస్తాం. ఒకటి సాధించాలంటే ఏదో ఒక దాన్ని సాక్రిఫైస్ చేయాలన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వర్క్ అనేది అట్లా ఉంటుంది. సో అదనమాట. ఎనీవేస్ ఎవ్రీ సైంటిస్ట్ ఈజ్ గ్రేట్ అకార్డింగ్ టు దేర్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ.